సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఈ రకంగా అరెస్ట్ అవుతారు, ఈ స్కామ్ను పూర్తి స్థాయిలో దాన్ని వెలికి తీస్తున్నారు, తీగలాగుతున్నారు, డొంక కదులుతున్నదని ప్రచారం జరుగుతుంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మాట్లాడే మాటలు ఓ యాప్ అస్త్రం ప్రయోగించడం, వార్నింగ్లు ఇవ్వడం, మీరు ఏమైనా ఉండిలో ఉంటే అందులో మీరు ట్వీట్ చేయండి, నేను వచ్చిన తర్వాత మొత్తం అన్నీ అది నేను ఓపెన్ చేస్తాను, బయటికి తీస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. దానికి కూడా సంబంధం ఉంది కదా. ఇప్పుడు జగన్ అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక అంటున్నారు, ఒక విధంగా అరెస్ట్ అయితే బయటకు వచ్చాక అని కూడా దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఒక యాప్ తయారు చేస్తాను, యాప్కు మీరు మీ ఫిర్యాదులు, వేధింపులు, సమస్యలు మీరు ఎక్కడ వచ్చినా ఫిర్యాదు చేయండి, దాన్ని మీరు సాక్ష్యాధారాలు కూడా ఇందులో లోడ్ చేయండి, అవన్నీ కూడా మన పార్టీ సర్వర్కి చేరుతాయి, మనం అధికారంలోకి వచ్చాక ఆ సర్వర్ తీస్తాము, అందులో ఎవరెవరి మీద ఫిర్యాదులు ఉన్నాయో అటు చూస్తాము, వాళ్ళకి సినిమా కూడా చూపిస్తాము మేము. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి, ఇప్పటికే ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రభుత్వాలు మారితే మళ్ళీ మా మీద ఏమవుతుంది, జగన్ ఉన్నప్పుడు చేసిన వాడికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటూ ఇబ్బందులు పెడుతూ ఉంది, మళ్ళీ ఇప్పుడు చేసిన వాడికి మళ్ళీ రేపు జగన్ వచ్చి కూడా చేస్తాడేమో అనే ఒక విధమైన డైలమా, సందిగ్ధత కొంతమంది అధికారుల్లోనైనా ఉంది. ఆ ఉన్నదాన్ని ఇంకా పూర్తిగా పెంచడానికి ఊరికనే కాదు, నేను యాప్లో ఇవన్నీ నిక్షిప్తం చేస్తున్నాను. ఈ అస్త్రం ఖచ్చితంగా ఆయన అధికార యంత్రాంగం మీద, అధికార పార్టీని ఉద్దేశించినట్టు మాట్లాడుతున్న అధికార యంత్రాంగం మీరు జాగ్రత్తగా ఉండకపోతే మటుకు మీకు సంబంధించిన ప్రతి కదలిక మేము నిక్షిప్తం చేస్తున్నాం. నేను కుర్చీలోకి మళ్ళీ రాగానంటే ఒకటేమో తప్పకుండా కుర్చీలోకి వస్తానని చెప్పడం మళ్ళీ అధికారంలోకి, రెండోది రాగానే మీ మీద మీకు తెలుసు కదా, ఇంతకుముందు కూడా బట్టలు ఇప్ప తీసుకొడతాము, లేదా లెక్క రాసి పెట్టుకోండి, ఇలాంటి చాలా హెచ్చరికలు చేశారు, నిన్న కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటివరకు నోటి మాటతో చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు యాప్ రూపంలోకి తీసుకొస్తున్నారు. యాప్ అనేది ఒక పెద్ద వైసీపీకి సంబంధించిన బ్రహ్మాస్త్రంలాగా ఉంటుందని, దాని గురించి వీళ్ళందరూ కూడా కొంత జంకుతారు, కొంచెం వెనుకడుగు వేయాలని వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి ఉండొచ్చు. మూడవది, తను లేని పరిస్థితుల్లో పార్టీ వాళ్ళకు కూడా కొంచెం భరోసా ఇవ్వడానికి, ఇది వెళ్ళేటప్పుడు ఇదిగో నేను ఇది మన పురాణాల్లో చూస్తాం కదా, రాముడు లేకపోతే అక్కడ ఏదో ఆయన పాదరక్షలు తెచ్చిపెట్టుకున్నట్టు, లేదా ఇంకో చోట ఈ అస్త్రం ఇది పెట్టిపోతున్నాను, ఈ కమాండలో దానికి సమానం అని ఇలా పెట్టిపోయినట్టు. సో జగన్ తన తరఫున ఒక యాప్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను, ఇవి నాకు కూడా చేస్తాయనే ఉద్దేశం కూడా